వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మన ఛానల్ ఉద్యమ ఛానల్, ప్రధానంగా దక్షిణాది బహుజనుల ఛానల్. ఇంకా ఈరోజు టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ ఉద్యమానికి, దక్షిణాది ఉద్యమానికి మీ వంతు సహకారాన్ని అందించండి. ఇక విషయానికి వస్తే, నిన్న ఫోర్బ్స్ ప్రకటించిన సంపన్నుల స్థానాల్లో, అంటే భారత్లోని సంపన్నులు బహుజనులు ఎవరు లేరు, ఒక్క బహుజనుడు లేడు. మళ్ళీ మొదటి స్థానాన్ని సంపాదించింది ఎవరు? అంబానీ భారతదేశంలో. రెండవ స్థానాన్ని సంపాదించింది అదాని. ఇట్లా అంటే మళ్ళీ వాళ్ళే సంపన్నులే మరింత సంపన్నులుగా ఎదిగి వాళ్ళు మాత్రమే మొత్తం, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత వెస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది మనకి. సో వెస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఈ వెస్ట్ ఇండియా మొత్తం భారతదేశాన్ని ఏలుతుంది. భారతదేశంలో అంబానీ అదానికి మాత్రమే ఉపయోగపడే కార్యాచరణ మొత్తం గత 10 ఏళ్ళుగా, గతంలో కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు బీజేపీ, రెండు ఉత్తరాది పార్టీలు. ఈ ఉత్తరాది పార్టీలు ఈ వెస్ట్ ఇండియా కంపెనీని ఇవాళ అద్భుతంగా డెవలప్ చేస్తున్నాయి అనడానికి మళ్ళీ కంటిన్యూగా, అంటే వీళ్ళు కంటిన్యూగా గత ఏడాది, ఈ సంవత్సరము, అంటే పోయిన సంవత్సరము కంటిన్యూగా వీళ్ళు సంపన్నులుగా, అత్యంత సంపన్నులుగా ఉంటూనే ఉంటున్నారు. ఈ ఏడాదికి ఫోర్బ్స్ అనే పత్రిక విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 205 మంది భారతీయులకు చోటు దక్కింది. గత ఏడాదితో పోలిస్తే మనోళ్ళ సంఖ్య మరో 5 పెరిగారు. భారత కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ 9,250 కోట్ల డాలర్లు, అంటే సుమారు 7.91 లక్షల కోట్లు సంపదను కలిగి అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాకుండా ఆసియాలో నంబర్ 1 కాగా ప్రపంచ లిస్టులో మాత్రం 18వ స్థానంలో నిలిచారు. అదాని గ్రూపు అధినేత గౌతమ్ అదాని 5,630 కోట్లు, అంటే భారతదేశ కరెన్సీలో 4.81 లక్షల కోట్ల రూపాయలు, అదేమో 5,600 కోట్ల డాలర్లు. అది ఆస్తితో దేశంలో 2వ అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు. ప్రపంచ జాబితాలో ఆయనకి 28వ స్థానం, అంటే ఈయనకంటే 10 స్థానాలు తక్కువ. జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్, ఈమె 3,550 కోట్ల డాలర్లతో, అంటే ఇండియన్ కరెన్సీలో 3.04 లక్షల కోట్ల రూపాయల నెట్ వర్త్తో 3వ స్థానంలో ఉన్నారు. అంతేకాక దేశంలో ఈమె అత్యంత సంపన్న మహిళ కూడా. వరల్డ్ ర్యాంకింగ్స్లో సావిత్రి జిందాల్ 48వ స్థానంలో ఉన్నారు. అంటే మనవని కంటే కూడా 30 స్థానాల్లో, అంటే 20 స్థానాల్లో వెనుకబడ్డారు. ఈ రకంగా చూసుకుంటే HCL టెక్ వ్యవస్థాపకులు శివనాడర్, సన్ ఫార్మా, దిలీప్ సంఘవీన్ వరుసగా వీళ్ళు 4-5 స్థానాల్లో ఉన్నారు. వీళ్ళ యొక్క ఆస్తుల విలువ 3,450 కోట్ల డాలర్లు, అలాగే 2,490 కోట్ల డాలర్లు. సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన సైరాన్ పూరన్వాలా, ఆదిత్య బిర్లా చైర్పర్సన్ బిర్లా, స్టీన్ టెక్రూన్ లక్ష్మీ మిట్టల్, డిమార్ట్ సూపర్ మార్కెట్ అధినేత రాధాకిషన్ దమాని, DLF చెందిన KP సింగ్ వరుసగా టాప్ 10లో మిగతా స్థానాలు దక్కించుకున్నారు. మొత్తం సంపద 80.46 లక్షల కోట్లు వీళ్ళ సంపద. అలాగే ఇవాళ మనం చూసుకుంటే 3,000 దాటిన ప్రపంచ కుబేర్లు గతంలో కంటే కూడా 1,377 లక్షల కోట్ల సంపద పెరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే. ఇవాళ 247 మంది కుబేర్లు యాడ్ అయ్యారు గతంలో కంటే కూడా. అట్లాగే తెలంగాణ, మన తెలుగు బిలియనీర్ల కాడికి వస్తే మురళీ దివి 9.1 డాలర్లతోని ఆయన నంబర్ 1లో ఉన్నారు. అలాగే పార్థసారథి రెడ్డి, మహిమా దాట్ల, GM రావు, ప్రతాప్ C రెడ్డి, PV రాంప్రసాద్ రెడ్డి, M సత్యనారాయణ రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు,
పి పిచ్చిరెడ్డి, పివి కృష్ణారెడ్డి, జివి ప్రసాద్, కె సతీష్ రెడ్డి, సుబ్బమ్మ జాస్తి. దీంట్లో మొత్తానికి ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేరు, మైనార్టీలు లేరు. అలాగే ప్రపంచంలో నంబర్ 1 కుబేరుడిగా ఎవరున్నారు అంటే ఎలన్ మాస్క్. ప్రపంచ కుబేరుల్లో టెస్లా, స్పేస్ ఎక్స్, ఏఐ కంపెనీల అధినేత ఎలన్ మాస్క్ తన అగ్రస్థానాన్ని మళ్ళీ తిరిగి కొనసాగించారు. 34,200 కోట్ల డాలర్ల ఆస్తితో, అంటే ఇండియన్ కరెన్సీలో 29.24 లక్షల కోట్లు. మరొకసారి ప్రపంచ నంబర్ 1గా నిలిచారు. మార్క్ జూబర్బర్గ్ 21,600 కోట్ల డాలర్లతో రెండవ సంపన్నుడిగా. అలాగే అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ జోసెఫ్ 21,500 కోట్లుతో మూడో స్థానంలో ఉన్నారు. అలాగే ఒరాకిల్ సహ వ్యవస్థాపకులు లారీ ఎలిసన్ 19,200 కోట్లుతో ఇవాళ లూయు మిట్టల్ వరుసగా 4-5 స్థానాల్లో ఉన్నారు. అంటే మీరు చూడండి, ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, చివరికి ఆంధ్ర తెలంగాణ రెండు కలిపితే తెలుగు వాళ్ళు అనుకుంటా వీళ్ళంతా కూడా. ఇవాళ దివీస్ ల్యాబొరేటరీస్ మురళీ దివి, పార్థసారథి రెడ్డి హెటిరో గ్రూపు, మహిమా దాట్ల బీజీ లిమిటెడ్, జిఎం రావు జిఎంఆర్ గ్రూపు, ప్రతాప్ సి రెడ్డి అపోలో హాస్పిటల్స్, పివి రాంప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా, ఎం సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎస్ గ్రూప్, జూపల్లి కృష్ణారావు మై హోమ్ గ్రూప్, మెగా ఇంజనీరింగ్, పిచ్చిరెడ్డి మెగా ఇంజనీరింగ్, పివి కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్, అలాగే జివి ప్రసాద్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, కె సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అలాగే సుబ్బమ్మ జాస్తి సూవెన్ లైఫ్. అంటే ఇప్పుడు నేను చదివిన జాబితాలో మీకు ఎక్కడైనా ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలు కనపడ్డారా? మైనార్టీలు కనపడ్డారా? మరి ఇవాళ ఈ దేశ సంపద ఎవరి చేతిలో ఉంది? ఈ తెలుగు రాష్ట్రాల్లో సంపద ఎవరి చేతిలో ఉంది? ఈ దేశ సంపద అగ్రవర్ణాలు 15% అగ్రవర్ణ చేతిలో ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంపద కూడా ఈ 15% అగ్రవర్ణాల చేతిలో ఉంది. మరి 85% ఉన్న బహుజనుల నుండి ఒక్కడు కూడా ఈ లిస్టులో లేడు, సంపన్న లిస్టులో. ఇవాళ ఇంత కొంతవరకు ఒక 1,000-2,000 కోట్లకు ఎదిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, చివరికి నాకు తెలిసి ఈయన కూడా లేడు. ఎవరు? మన V6 అధినేత, V6 అధినేత మరియు పార్లమెంట్ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కూడా లేడు అంటే ఈ జాబితాలో. సో ఈ జాబితా దాకా ఇంకా ఆయన ఎదగలే. అంటే దళిత బిలియనీరులో నంబర్ 1 ఇండియాలో ఉంటే ఉండొచ్చు కాక ఆయన. లేదంటే ఇవాళ ఈ దేశంలో కానీ, ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుండి ఒక్క సంపన్నుడు ఎందుకు లేడు? చివరికి మనం వివేక్ వెంకటస్వామిని వాళ్ళ కుటుంబాన్ని అంటున్నాం కదా, ఆయన కూడా ఈ బిలియనీర్లలో ఉన్నట్టుగా మరి లిస్టులో అయితే కనపడలేదు. అంటే ఎదుగుతలేము. ఇప్పుడు దళిత బిలియనీర్లలో ఆయన దేశంలో నంబర్ 1 ఉంటే ఉండొచ్చు కాక, కానీ జనరల్ ఉన్న కోటాలో మాత్రం ఇంకా ఆయన రాలేదు, టాప్లోకి అయితే రాలేదు. సో ఇవాళ ఈ టాప్లో ఉన్న మిలియనీర్స్ ఎవరైతే బిలియనీర్లు ఉన్నారో, ఈ బిలియనీర్ జాబితాలో ఉన్న కమ్యూనిటీస్ మాత్రమే ఈ దేశంలో రూలింగ్ కమ్యూనిటీస్గా ఉన్నాయి. ఈ దేశంలో రూలింగ్ కమ్యూనిటీస్గా, ఈ రాష్ట్రాలలో రూలింగ్ కమ్యూనిటీస్గా ఉన్నాయి అన్నంత కూడా ఈ సంపన్న వర్గాల నుండే ఉన్నాయి. ఎందుకంటే ఈ సంపన్న వర్గాలు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. మరి సంపన్న వర్గాలు ప్రమోట్ చేయకుండా అధికారానికి వచ్చిన బీఎస్పీ కానీ, అలాగే సంపన్న వర్గాలు అంతో ఇంతో సపోర్ట్ చేసిన కేజ్రీవాల్ కానీ కోమటి అయిన కాబట్టి, ఈ సంపన్న వర్గాలు ఇంత ఈ స్థాయిలో లేని కేసీఆర్ కానీ వీళ్ళు ఎట్లా అధికారానికి వచ్చారు? వీళ్ళు వచ్చారు ఐడియాలజీ మీద, వీళ్ళు వచ్చారు ఒక లోకల్ సిద్ధాంతం మీద. కేసీఆర్ వచ్చారు తెలంగాణ ప్రజల అస్తిత్వం మీద, బహుజనుల అస్తిత్వం మీద కాళీశరం గారు వచ్చారు. అలాగే అవినీతి అస్తిత్వం మీద, అవినీతి వ్యతిరేక పోరాట అస్తిత్వం మీద కేజ్రీవాల్ వచ్చాడు. అంటే వీళ్ళు ఒక అస్తిత్వ సిద్ధాంతాల మీద వీళ్ళు అధికారాన్ని చేపట్టగలిగారు. వీళ్ళు బిలియనీర్లు కాకపోయినా, లేదంటే వీళ్ళ కమ్యూనిటీస్ నుండి పెద్ద బిలియనీర్ లేకపోయినా,
అయితే కేజ్రీవాల్ కమ్యూనిటీ నుండి అయితే ఉన్నారు, కానీ కాన్షీరాము కేసీఆర్ కమ్యూనిటీస్ నుండి బిలియనీర్లు ఇందులో మరి లిస్టులో ఉన్నట్టుగా నాకైతే కనపడలేదు. కాన్షీరామ్ కమ్యూనిటీ నుండి అయితే లేరు, బట్ కేసీఆర్ కమ్యూనిటీస్ నుండి ఎవరన్నా ఉన్నారా మరి ఇందులో అంటే ఉన్నాడు, జూపల్లి ఉన్నాడు. సో అంటే ఇటు కేజ్రీవాల్ అటు కేసీఆర్ ఇద్దరికి వాళ్ళ కమ్యూనిటీస్ నుండి ఉన్నారు, బట్ కాన్షీరామ్ ఒక్కడే ఈ లిస్టులో లేడు వాళ్ళ కమ్యూనిటీ నుండి. అంటే ఈ లెక్కను చూస్తే కాన్షీరామ్ ఒక సిద్ధాంత భూమిక మీద ఇవాళ ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి మాయావతిని 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ప్రపంచ రికార్డు సాధించగలిగాడు. అంటే ఒక సిద్ధాంత భూమిక మీద కరెక్ట్గా శ్రమ పడితే ఖచ్చితంగా అధికారం వస్తుందనడానికి కాన్షీరామ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే పేదవాళ్ళు కూడా అధికారంలోకి రావడానికి ఒక సైద్ధాంతిక పునాది, సంపద లేకపోయినా సైద్ధాంతిక పునాది ఉంటే చాలు, అలాగే శ్రమించే మనస్తత్వం ఉంటే చాలు, అలాగే ధైర్యం ఉంటే చాలు. సో మనీ మాఫియా మీడియాను క్రియేట్ చేసుకోవచ్చు ఇవన్నీ ధైర్యం ఉంటే. సో ఆ రకంగా ఈరోజు ఈ బహుజనులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాలలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు మెజారిటీ ప్రజలు, కానీ వాళ్ళు ఎందుకు ఇవాళ అధికారాన్ని మెజారిటీ వాదం మతం పునాదిగా చేస్తున్న వాళ్ళు మైనార్టీలు వాళ్ళు గెలుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ వెనుక వీళ్ళంతా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు బహుజనవాదం మీద సామాజిక న్యాయం మీద పనిచేస్తున్న వాళ్ళ వెనుక ఈ సంపన్న వర్గాలు లేవు కాబట్టి వాళ్ళకి అధికారం రావడం లేదు. సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బహుజనుల్లో సంపన్నులు ఎవరు లేకపోయినా వాళ్ళకి అధికారం రావాలంటే ఖచ్చితంగా ఆ బహుజన సిద్ధాంతము బహుజన అస్తిత్వాన్ని వదులుకోవాలి. మళ్ళీ మాయావతి అధికారం కోల్పోవడానికి కారణం అదే. బహుజన అస్తిత్వాన్ని బహుజన సిద్ధాంతాన్ని ఆమె దూరం చేసుకుని బ్రాహ్మణవాదానికి దాసోహం అయిపోయి ఆ బ్రాహ్మణవాద మోకాల కింద ఇవాళ బహుజనవాదాన్ని తాకట్టు పెట్టడం వల్ల ఇవాళ మాయావతి అడ్రస్ లేకుండా పోయింది ఉత్తర భారతదేశంలో. అందుకే బహుజనులారా, ఈ దేశంలో ఉన్న బహుజనులారా, మీరు సంపన్నులు కాకపోయినా సరే ఈ దేశంలో రాజ్యం ఏలాలంటే ఒక కాన్షీరామ్ మెథడాలజీని మీరు ఫాలో కావాలి. అదొక్కటే పరిష్కారం ఇవ్వాలి. ఈ దేశంలో బహుజనుల నుండి లీడర్షిప్ రావాలంటే అదొక్కటే పరిష్కార మార్గం. అలాగే నీకు తిరుమావళవన్ అధికారంలో రాలేదు, కానీ కొంత రిజల్ట్ చూపెట్టగలిగాడు. ఒక 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిపించుకోగలిగాడు దక్షిణ భారతదేశంలో. అంటే ఉత్తర భారతదేశంలో కాన్షీరామ్ అయితే మహావిప్లవాన్ని తీసుకురాగలిగాడు. దక్షిణ భారతదేశంలో కొంత మెరుగైన అడుగులు వేస్తున్నాడు తిరుమావళవన్. సో తిరుమావళవన్ దక్షిణ భారతదేశంలో ఆయన దళితులకు ఒక అండగా, అంటే ఒక దిక్చూచిగా కనబడుతుంటే ఉత్తర భారతదేశంలో ఒక మన్యశ్రీ కాన్షీరామ్ గారు మనకు ఒక మహానాయకుడిగా ఎదిగాడు. సో కాబట్టి ఈ ఇద్దరు, అంటే ఉత్తర భారతదేశంలో అధికారమే వచ్చింది, కానీ దక్షిణ భారతదేశంలో దళితులకు అధికారం రాలే, కానీ బీసీలకు ఎప్పుడూ అధికారం వచ్చింది. ఉత్తర భారతదేశంలో 93లో 95లో కాన్షీరామ్ గారి సపోర్ట్తో 93లో, తర్వాత బీజేపీ సపోర్ట్తో 95లో బీఎస్పీ అధికారానికి వచ్చింది. కానీ 1920లోనే ఇక్కడ అధికారం వచ్చింది, ఎక్కడ? దక్షిణ భారతదేశంలో. పెరియార్ స్ఫూర్తి జస్టిస్ పార్టీ, అంతకంటే ముందు జస్టిస్ పార్టీ, అన్నాదొరై, సివి అన్నాదొరై, ఇట్లా లాంటి వాళ్ళందరి స్ఫూర్తితో ఇలా అక్కడ అధికారంకి వచ్చింది, ఇక్కడ రాకుండా పోయింది. కారణం ఏంటంటే సిద్ధాంతం, ద్రవిడ సిద్ధాంతంతో ఇక్కడ ఎప్పుడో, అంటే 70 ఏళ్ళ క్రితమే, 70-75 ఏళ్ళ క్రితమే ఇక్కడ దక్షిణాదిలో అధికారం తీసుకురాగలిగారు బహుజనులు. ఇప్పటికీ ఆ ద్రవిడ సిద్ధాంతంతో స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాయావతి కోల్పోయింది ఉత్తర భారతదేశంలో, అడ్రస్ లేకుండా పోయింది, కానీ స్టాలిన్ దాన్ని బతికించాడు. అందుకే ఈ సంపన్న వర్గాలు నుండి బహుజనులు ఎవ్వరు లేకపోయినా అధికారం రావాలంటే సైద్ధాంతిక పునాది ఉండాలి. కాబట్టి ఈ బిలియనీర్లు ఎంతమంది అయినా, ఇవాళ ఇప్పుడు 3000 మంది బిలియనీర్లు ఉన్నారు భారతదేశంలో.
ఈ బిలియనీర్లు ఎంతోమంది ఉన్నా సరే వాళ్ళందరినీ దెబ్బ కొట్టేది ఒక సిద్ధాంతమే. బహుజన సిద్ధాంతము బిలియనీర్లను కూడా క్లోజ్ చేసేసి ఉత్తర భారతదేశం అధికారం తీసుకురాగలిగింది, దక్షిణ భారతదేశంలో కూడా తీసుకురాగలిగింది. దక్షిణ భారతదేశమే ముందు 70 ఏళ్ల ముందు అధికారం తీసుకురాగలిగింది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం బహుజనుల మీద ఉంది. జై భీమ్, జై పిల్లే, జై పెరియార్.